అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డైలీ రొటీన్ లాగా అయితే ఉంటుంది. అలాగే టేస్టీగా ఉండే కర్రీ మిల్లెట్స్‌లోకి మార్నింగ్ టైంలో టేస్టీగా ఉండే కర్రీ దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అలాగే డిన్నర్‌లోకి దోస, ఆహ్, పాలకూర టమాటాతో చట్నీ అన్నమాట. ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది. సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యొచ్చి ముందు మిల్లెట్స్ అయితే కుక్ చేసుకోవడానికి వాటర్ పెట్టేసుకుంటున్నాను. వాటర్ పెట్టేసుకొని తర్వాత ఇంకా పూజకి సంబంధించి పూజ సామాను క్లీన్ చేసుకోవటం, ఇంక ఈ పనులైతే స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ కాగటానికి టైం పడుతుంది కదా, వాటర్ కాగేలోపు ఇంకా మిగిలిన పనులు చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకోవచ్చని ముందైతే వాటర్ పెట్టేసుకుంటున్నా. ఎక్కువ హడావిడిగా అయితే కాదు ఈరోజు కుకింగ్, అది కొంచెం సింపుల్గానే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేటట్లుగా. మార్నింగ్ టైమ్స్లో స్కూల్స్ ఉన్నా ఆఫీస్ ఉన్నా కూడా కొంచెం హడావిడే ఉంటుంది కదా, ఫాస్ట్గా సింపుల్గా అయిపోయేటట్లుగా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా. సరే మిల్లెట్స్ అట్లాగే మినప్పప్పు రాగులు నైట్ నానబెట్టాను ఈవినింగ్ దోశలో పని. మినప్పప్పు రాగులు 1కి 2.5 తీసుకున్న రాగులు, అలాగే 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని నానబెట్టాను. ఇంకా అవి పిండి అయితే తర్వాత చిన్నగా ఇంకా కొంచెం పని అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ ఇంకా అవి పక్కన పెట్టేశాను. ఈలోపు ఇక్కడ దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకొని ముందైతే ముగ్గు వేసుకుంటున్నాను. మార్నింగ్ టైమ్స్లో మనకి స్కూలు ఆఫీస్ ఇలా ఉన్నప్పుడు 1 బై 1 చేసుకోవడానికి అయితే కుదరదు కదా. ముందు స్నానం చేసి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వస్తే మనం ఏ పనైనా చేసుకోవచ్చు, చక్కగా దేవుడి దగ్గర క్లీన్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్గా అటు కుకింగ్ ఇటు ఈ పనులు 2 చేసుకోవచ్చు. ఇంకా ముగ్గు వేసుకొని పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్, టేస్టీగా కూడా ఉంటుంది. మనకి మిల్లెట్స్లో తినేటప్పుడు చక్కగా పప్పు లేకపోతే చారు, సాంబారు, రసము ఇట్లా లిక్విడ్ లాగా ఉంటే బాగుంటుంది. కర్రీస్ కూడా టమాటా కానీ ఇట్లా ఏది వేసుకున్న కర్రీస్ అయినా బాగుంటాయి. సరే ఇక్కడైతే బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ముందు ఒక గుప్పెడు వేసిన పప్పు అయితే వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీ మనకి ఇలా వేసిన పప్పు యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. కొంచెం మనకి బాగా డీప్ ఫ్రై లాగా కాకుండా కొంచెం నార్మల్గా కర్రీ లాగా ఉంటే బాగుంటుంది. మరీ డీప్ ఫ్రై లాగా ఉంటే కొంచెం మిల్లెట్స్లో తినేటప్పుడు చుట్టుకొస్తున్నట్లు ఉంటుంది. ఏదైనా సరే మనం రైస్తో తిన్నా ఏదైనా గ్రేవీ ఉండేటట్లుగా చూసుకుంటే చక్కగా మనకి వెయిట్ పెరగకుండా ఉంటాము. ఇదంతా మంచిగా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. రైస్ అయినా మిల్లెట్స్ అయినా తక్కువ తీసుకుంటూ కర్రీ ఎక్కువ తీసుకుంటా ఉంటే లిక్విడ్ లాగా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి స్టమక్ ఫిల్ అవుతుంది కదా, అలా కూడా మనకి వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము, చక్కగా హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 20 మినిట్స్ అయినా పడుతుంది. దొండకాయ వేగటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కదా. ఇక్కడ మిల్లెట్స్ కూడా కుక్ అయినాయి. గంజి వార్చేసి పెట్టేశాను. ఇంకా గంజి వార్చుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచి పక్కన పెట్టేసుకుంటా. ఇక్కడ ఆల్రెడీ నేను పెసరపప్పుతో టమాటా పప్పు అయితే చేశాను. ఇది యాక్చువల్గా ముందు రోజు ఉందన్నమాట. ముందు రోజు ఇంకా చాలానే ఉంది. సరే ఇందులో కోసమని ఫ్రై అయితే చేస్తున్నాను. ముక్కలు అయితే వేగినాయి, దొండకాయ ముక్కలు. కొంచెం మూత పెట్టుకుంటే ఆ వాటర్తోనే మనకి ఫాస్ట్గా వేగుతాయి. మూత పెట్టకుండా వేయించుకుంటే మనకు కొంచెం బాగా బ్రౌన్ కలర్కి వచ్చి అట్లా పొడి పొడిలాడుతూ అలా వేగుతాయి ముక్కలు. దానికన్నా కూడా ఇలా అయితేనే మనకి చక్కగా కలుపుకోవడానికి టేస్ట్ కూడా బాగుంటుందిలే అని చెప్పేసి ఎక్కువ ఇలాగే చేస్తూ ఉంటా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పుతో పచ్చి కొబ్బరి వేసుకొని ఇంకా కారం ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇది వెల్లుల్లి కారమే. మనకి ఇలాంటి కర్రీస్లోకి టమాటా వేయకుండా చేసే కర్రీస్లోకి అయితే ఇట్లా వెల్లుల్లి కారం, కొబ్బరి కారం ఇలాంటివన్నీ మనకి బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. పప్పు సాంబార్లోకి నంచుకోవడానికి ఫ్రైలాగా కానీ అలా కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొకసారి కలుపుకొని
ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ వేరుశనగపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, ఇంకా ఈ వేరుశనగపప్పు వేసేసుకోవటమే. బెండకాయలు ఇలాంటి కర్రీస్లో వేరుశనగపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రైస్లో ఇలా మంచిగా ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేరుశనగపప్పు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. టేస్టీగా ఉండే వేరుశనగపప్పు దొండకాయ ఫ్రై రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దేంతో అయినా తినచ్చు, చక్కగా చపాతీ అయినా, రైస్లోకి, మిల్లెట్స్లోకి, దేనిలోకైనా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే చాలానే ఉన్నాయి. సరే ముందైతే మినపప్పు నానబెట్టాను కదా దోశ కోసం, గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్కి చక్కగా ఇంకా పిండి అయితే పులుస్తుంది. నైట్ డిన్నర్లోకి కాబట్టి ఇంకా మార్నింగే నేను గ్రైండ్ చేసి పెట్టేస్తున్నాను. ఇందులోనే ఒకసారి నేను సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని ఇంకా గ్రైండ్ చేసి పెట్టేస్తున్నాను. ఇక్కడైతే సమ్మర్ కదా, మాకు చక్కగా పిండి అయితే ఫాస్ట్గానే పులుస్తుంది, ఇబ్బంది లేదు. మనకి ఇలా మిల్లెట్స్ ఇలాంటి వాటితో చేసుకునేవి కూడా పిండి మనకు ఫాస్ట్ ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. రైస్తో కంపేర్ చేస్తే మిల్లెట్స్ కొంచెం త్వరగానే బ్యాటర్ త్వరగానే మనకు పులుస్తూ ఉంటుంది. సరే పిండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లియర్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫుడ్ కర్రీస్ ఇవన్నీ అయితే ఏం లేవు. మిల్లెట్స్ తక్కువ, కర్రీస్ ఎక్కువ తింటూ ఉంటాం కాబట్టి కొంచెం అంత మిగిలేది అయితే ఏముండదు. ఏమన్నా కొంచెం ఫ్రై అలా ఉన్నా కూడా ఇంకా తీసి డబ్బాలో పెట్టేసుకొని అన్ని గిన్నెలు అయితే చూడండి రెండిట్లో నిండిపోయినాయి అనమాట. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఈవినింగ్ వరకు ఇక్కడ కుకింగ్ అంత పని ఏమి ఉండదు కాబట్టి ఎలా అయినా మనకి ఎప్పుడు కుక్ చేసినా కంపల్సరీ మనకి ఆయిల్ లేకపోతే వెజిటేబుల్స్ చిన్న చిన్న ముక్కల్లాగా పడుతూ ఉంటాయి స్టవ్ దగ్గర, ఎలా అయినా ఉంటుంది కాబట్టి కొంచెం వెంటనే క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ మనం చక్కగా సాయంత్రం మళ్ళీ స్టార్ట్ చేసుకునేటప్పుడు చక్కగా నీట్గా ఉంటుంది. జనరల్గా మనకి ఈగలు కానీ బొద్దింకలు ఇలా ఉంటూ ఉంటాయి కాబట్టి కొంచెం నీట్గా ఉంచుకోవటమే బెటరు. ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసిన తర్వాత బట్టలు అయితే ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ వాషింగ్ మిషన్లో వేసి డ్రయర్ మీద వేసేసాను. ఇంకా హ్యాండ్తో చేసేవి ఉంటాయి కదా కొన్ని వైట్ క్లాత్స్ అట్లా, అవి అయితే ఇంకా చేత్తోనే ఉతికేసి ఇంకా ఆరేస్తున్నాను అనమాట. ఇక్కడ బాల్కనీలో కొంచెం పర్లేదు, ఇప్పుడు సమ్మర్ కదా, ఒక 1 అవర్ వరకు ఎండ అయితే పడుతుంది. సరే ఎండ పడకపోయినా కూడా ఫుల్ డే హీటే ఉంటుంది. మన నైట్ టైం బయటకు వచ్చినా కూడా మొత్తం పొగలు కక్కుతున్నట్టుగా హీట్గానే ఉంటుంది. మనం ఏ టైంలో వేసిన బట్టలు అయితే ఫాస్ట్గానే డ్రై అవుతాయి. ఈ 6 మంత్స్ కొంచెం నవంబర్ వరకు మళ్ళీ వింటర్ స్టార్ట్ అయ్యే వరకు బట్టలు వీటికైతే ఇబ్బంది లేదనమాట. మళ్ళీ వింటర్ వస్తే యాజ్ యూజువల్ ఇంకా మనకి కొంచెం లేట్గానే డ్రై అవుతూ ఉంటాయి, లోపల వేసుకోవటం లేకపోతే బయట ఇలా ఉంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే పర్లేదు సమ్మర్ కదా. ఆఫ్టర్నూను ఈవినింగ్ కూడా వేడిగానే అనిపిస్తూ ఉంటుంది. బయట క్లైమేట్ అలా ఉంటుంది జనరల్గా, కొంచెం బాగా ఎక్కువ వేడిగానే అయితే ఉంటుందన్నమాట. సరే క్లాత్స్ అయి డ్రై అయిపోయినాయి. సరే ఇప్పుడైతే ఇంకా ఈవినింగు ఇక్కడ జిమ్కి వెళ్ళబోయే ముందే, అంటే వర్కౌట్ చేసుకుంటున్నాను కదా, జిమ్కి వెళ్ళబోయే ముందే కొంచెం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తూ ఉంటా. మళ్ళీ వచ్చిన తర్వాత టైం సరిపోదు, అంటే ఈవినింగ్ వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ వెంటనే రాగానే డిన్నర్లోకి కొంచెం హడావిడి అవుతుందని చెప్పేసి సరే ఇక్కడైతే చట్నీ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు, ఒక గుప్పెడు వేరుశనగపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఈ చట్నీ కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం వేరుశనగపప్పు కొబ్బరి లేకపోతే వేరుశనగపప్పు టమాటా చట్నీ అలా చేసుకుంటూ ఉంటాం కదా, హెల్తీగా కొంచెం మంచిగా మనం అన్ని వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే చక్కగా ఇలా ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో తీసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటా ఎక్కువ వేసుకున్నా మనకు కొంచెం బాగా చక్కగా గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకోకుండా చక్కగా మనకి చట్నీ కూడా కొంచెం థిక్గా అట్లా ఉంటుంది, బాగుంటుంది. అలాగే ఇవి ఒక చిన్న కట్ట పాలకూరని శుభ్రం చేసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకొకసారి అంతా మిక్స్ చేసుకొని
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి ఒక 15 మినిట్స్లో టమాటా కూడా కుక్ అవుతుంది, ఆకుకూర కూడా ఫాస్ట్గానే కుక్ అవుతుంది. తర్వాత మనం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే చట్నీస్ అలా కాకుండా చక్కగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు, మెంతి కూర కానీ, తోటకూర, గోంగూరతో రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా ఏదైనా. అంటే జనరల్గా చాలామంది దోశ, ఇడ్లీ అలా అంటే వేరుశనగపప్పు చట్నీ అలాగే అనుకుంటూ ఉంటారు కదా, ఇలా కూడా బాగుంటుంది. సరే, ఇక్కడైతే ఇంకా అవి వేయించుకొని పక్కన పెట్టేసుకొని జిమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈరోజు ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనమాట ప్రిపేర్ చేసి పెట్టాను. కానీ అంత ఆకలిగా అలా ఏం లేదు. సరేలే వచ్చిన తర్వాత తాగొచ్చులే అని చెప్పేసి ఇంకా వచ్చిన తర్వాత అయితే కప్పుల్లో పోసేస్తున్నా. రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు కొంచెం ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అయితే రెగ్యులర్గా తినటం అయితే అవ్వదు. కొంచెం బాదం పప్పులు అలాంటివి కొంచెం చుట్టకొస్తున్నట్లు ఉంటాయి కదా, అంత మంచిగా తినాలని అయితే అనిపించదనమాట. ఇలా అయితే చక్కగా కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అట్లా మిల్క్ యాడ్ చేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. మనం స్వీట్కి డేట్స్ అలా వేసుకుంటే బాగుంటుంది. ఇవ్వచ్చు పిల్లలకు కూడా రెగ్యులర్గా. మిల్క్ పడకపోయినా కూడా నార్మల్గా కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ చేసి అట్లా ఇచ్చేసిన పిల్లలకి మంచిదే కదా, డ్రై ఫ్రూట్స్ తినకపోతే. ఇంకా తాగేసి కొంచెంసేపు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇంకా ఇది కొంచెం సాల్ట్, జీలకర్ర ఇవి వేసుకొని చట్నీ అయితే గ్రైండ్ చేస్తున్నాను. వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు. టమాటా కొంచెం మనకి నీరు ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. చట్నీ అయితే రెడీ అనమాట. ఈ చట్నీ మనకి టేస్ట్ చాలా బాగుంది. పాలకూర యాడ్ చేసుకున్నాం కదా, వేరుశనగపప్పు పాలకూరతో చాలా బాగుంది. ఇందులోకి కొంచెం తాలింపు లైట్గా తాలింపు గింజలు వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇంక ఈ తాలింపుని మనం పచ్చడిలో వేసేసుకోవటమే. అసలు తాలింపు కూడా వేసుకోకపోయినా పర్లేదు, ఇంకా ఈ ఆయిల్ కూడా మనకి ఎక్స్ట్రానే అవుతుంది. ఇలా వేసుకోకపోయినా కూడా చట్నీ అది ఆల్రెడీ మనం నూనెలోనే వేయించుకున్నాం కాబట్టి బాగుంటుంది. కొంచెం మా హస్బెండ్ ఎక్కువగా తాలింపు వేసినవి ఇట్లా ఎండుమిరపకాయలు ఇలా ఇష్టపడతారు కాబట్టి ఇంకా వేస్తూ ఉంటా. జనరల్గా అయితే నాకైతే అసలు ఇలా తాలింపు వేసుకోకపోయినా ఓకే అనమాట. రోటి పచ్చళ్ళు కానీ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. తాలింపు వేసుకోకపోయినా పర్లేదు, మనం నూనెలోనే వేస్తున్నాం కదా. సరే, తాలింపు వేసేసుకొని పచ్చడి అయితే ఇంకా పక్కన పెట్టేస్తున్నా. దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. పిండి మార్నింగ్ గ్రైండ్ చేసి పెట్టాను కదా, ఇది కూడా ఎర్లీగానే తింటామన్నమాట. 6 కల్లా తింటాము. మార్నింగ్ ఎప్పుడో 9 లోపు 8కి అలా బ్రేక్ఫాస్ట్ అంటే మిల్లెట్స్ అప్పుడు తీసుకుంటాం కాబట్టి ఈ మధ్యలో ఆకలేస్తే ఫ్రూట్స్ అలా ఉన్నా కొంచెం మళ్ళీ ఎర్లీగా తినటమే మంచిది కదా, సరే అని కొంచెం ఎర్లీగానే ప్రిపేర్ చేస్తూ ఉంటా. సరే అండి, ఈరోజు ఇంకా డిన్నర్కి అయితే దోశ అనమాట, రాగి దోశ. ఇలా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. మిల్లెట్స్ తోటి రాగి దోశ కానీ, లేకపోతే వేరే ఇంకా సామలు, కొర్రలు ఇవన్నీ ఉంటున్నాయి కదా, అవి కూడా బాగుంటాయి. చాలా రెసిపీస్ షార్ట్స్లో, లాంగ్ వీడియోస్లో ఉన్నాయి, ఎవరన్నా కావాలంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.